ఈ అసెంబ్లీ చర్చల గురించి చెప్పండి. కమిషనల్ గవర్నమెంట్ అని అదని ఇదని చాలా తీవ్రంగా మాట్లాడారు కేటీఆర్ గారు. నేను కక్ష కడితే మీ ఫ్యామిలీ జైల్లో ఉండేది కదా అని రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరోవైపు కాగ్యం అప్పులు ఎక్కువైపోయినట్టుగా మెన్షన్ చేసింది. దీని మీద మీరేమంటారు కౌశిక్? సార్, ఇప్పుడు చాలా స్పష్టంగా కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ జనరల్ బయట పెట్టింది. కేసీఆర్ గారు గ్యారెంటెడ్ రుణాలు కావచ్చు, కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు, నాన్ కార్పొరేషన్ ద్వారా తెచ్చిన రుణాలు దాదాపు 7 లక్షల కోట్లు దాటిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేము ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ తెచ్చిన అప్పులకు ఇన్స్టాల్మెంట్ వడ్డీ చెల్లించే ప్రయత్నంలో మేము ముందుకు పోతా ఉన్నాం. మేము వాస్తవంగా కేసీఆర్ చేసిన అప్పులు తీర్చడం కోసం మాత్రం అప్పులు తీసుకొచ్చింది తప్ప ప్రత్యేకంగా మేము ఎక్కడ కూడా అప్పులు తీసుకురాలేదు. అదే కాకుండా ఇక్కడ ఏం చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ అంటే మేము గ్యారెంటీ లోన్లు, తర్వాత కార్పొరేషన్ ద్వారా తెచ్చిన లోన్లు ఇవి కాకుండా ఓన్లీ ఏదైతే కాగులో పొందుపరిచినటువంటి ఏదైతే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ లోపడి ఉన్నాయో అవి మాత్రం మేము అప్పులు చేసిన మిగతా చేయలేదు. మీరు కూడా 19,000 కోట్లు అనుమతి లేకుండానే ఓవర్ అండ్ అబౌవ్ లిమిటేషన్ ప్రకారం తీసుకున్నారని కాగ్ చెప్తుంది కదా. సరే, అదొక యాంగిల్. మరి కమిషన్ల గొడవని చాలా తీవ్రంగా ఆరోపణలు చేయటం, మళ్ళీ ఇద్దరు కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో పెట్టేస్తారా? సార్, ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు 1,40,000 కోట్ల రూపాయలు 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి, ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు చాలా బిల్లులు చెల్లించకుండా పోవడంతో ప్రధానంగా ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వాళ్ళంతా రోజు అడగడంతో ప్రధానంగా ఇబ్బంది అయింది. సర్పంచ్ల సమయం 1,600 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోతే 600 కోట్ల రూపాయలు గవర్నమెంట్ లో కరప్షన్ మీద గట్టిగా గొడవ అయింది కదా అసెంబ్లీలో. దాని మీద చాలా స్పష్టం డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఆధారాలు ఉంటే బయట పెట్టారు. మరి ఎందుకు ఇదంతా అని చెప్తే కేటీఆర్ గారు మౌనం వహించారు. మరి అంటే ప్రజా ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మొత్తం పాపాలని వాళ్ళే చేసి 1,60,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టుకోయి 8,000 కోట్ల రూపాయలు ఉద్యోగాల సంస్థ సార్ జీతాలు రాకేష్ శ్రీలంకలో మహేంద్ర రాజపక్షే లాగా శ్రీలంక అట్లాగా చంద్రబాబు గారి శిష్యుడిలాగా మాట్లాడమాకండి. ఆయన అప్పులు చేస్తానేమో నేను బ్రహ్మాండం అంటాడు, ఎదుగుదల చేస్తే శ్రీలంక అంటాడు. మాట్లాడితే నేనేమంటానంటే సార్, బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్లోనే వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటే 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్ని వాళ్ళే కుదించుకొని 2,60,000 చేసి మళ్ళీ దాన్ని 70,000 కోట్ల ఆదాయం తగ్గిందని అదే దాన్ని మళ్ళీ ఇంకొక 30,000 తగ్గించేసి 2,30,000 కోట్లకు, అంటే నువ్వు పెట్టినటువంటి బడ్జెట్ని నువ్వు అమలు చేయలేనటువంటి పరిస్థితి, ఆ ఆదాయం రానటువంటి పరిస్థితి. ఈసారి 3 లక్షల కోట్లకు తీసుకుపోయింది. అప్పుడే రాంది, ఇప్పుడు ఎట్లా వస్తుందని నెంబర్ 1 సార్. నెంబర్ 2 వచ్చేసి నేనేమంటున్నా అంటే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి 2020 కోట్లు అన్ని రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కార్పొరేషన్ రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావడం జరిగింది కేంద్రం. దానికి కట్టుబడి 4 సంవత్సరాల ఎగ్జామ్షన్ దేశం మొత్తం అడిగింది, దానిలో భాగంగానే అమలు పోయింది కరోనా ఎఫెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఏదైతే ఈరోజు రాష్ట్రం కడుతున్న అప్పు సంవత్సరానికి 2,755 కోట్లు మాత్రమే. దానికి సంబంధించి వీళ్ళు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఆ అప్పు చేసినటువంటి అప్పుతోటి ఏ అభివృద్ధి పథకం, ఒక్క ఇటుక కొన్నది, లేకపోతే ఒక సిమెంట్ బస్తా కొన్నది, లేకపోతే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడని ఉంటే చూపెట్టండి సార్. నేనేమంటానంటే ఇవన్నీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటాను, ఇంకొక మాట కూడా అడిగాను సార్, ఏదైతే డ్రోన్ సార్ ఆయన పోయిన 2 కేసులు కూడా జైలుకు పోయినాయి. ఒక కేసు వచ్చేసేమో ఓటుకు నోటు కేసు సార్, ఇంకోటి వచ్చేసేమో మందిల మీద డ్రోన్ ఎగరేసి దాంట్లో నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారంటే ఏం సార్? ఇప్పుడు మీ ఇంటికి డైరెక్ట్ డ్రోన్ పంపించేసి నేను ఫోటోలు తీస్తాను మీ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి అంటే ఒప్పుకుంటారు సార్ ఎవరైనా? డ్రోన్ యాక్ట్ ఆల్రెడీ ఉన్నది కదా సార్, అది ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇప్పుడు కేటీఆర్ గారినే కేసు పెట్టారు భూపాలపల్లి. ఏమని పెట్టారు? పర్యటనకు పోయినప్పుడు డ్రోన్ ఎగరేషన్ అని కేసు పెట్టారు. గదే కేసు కదా సార్ నీ మీద కూడా పెట్టింది. నువ్వు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన కేసే అప్పుడు నీ మీద పెట్టిన కేసు. మీ కుటుంబం అసలు జైల్లోనే ఉండేదంట అంటే కేసీఆర్. అదే సార్ నేనేమంటున్నానంటే, ఆయన జైలుకు పోయిన కాబట్టి ఆయన గత జ్ఞాపకాలు నెమరేసుకొని ఓటుకు నోటు కేసులు నన్ను ఆడబండబెట్టిరు ఈడబండబెట్టిరు అని చెప్పేసి చిన్నగా ఉన్నది. డ్రోన్ కేసులో కూడా సార్ నేనేమంటానంటే, లైట్ పని చేయరు, నేను పండుకుంటే బల్లులు వస్తాయి, ఇంత పెద్ద బల్లులు వస్తాయి, అనకొండలు వచ్చినాయి అని చెప్పేసి దాంట్లో ఏది మన జురాసిక్ పార్క్ సినిమా చూపించింది సార్ నిన్న రేవంత్ గారు. అంతే తప్పితే ఇంకొక మాట సార్, ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను సార్. ఇంతవరకు రియల్ ఎస్టేట్ గురించి మీరు వేసిన ఒక విజువల్ గురించి చెప్తున్నాను సార్. మార్కెట్ ఈరోజు పడిపోయింది. నాట్ ఓన్లీ హైదరాబాద్, కంప్లీట్గా ఊర్లలో కూడా గ్రామాలలో కూడా ఆల్రెడీ ఒక ఆయన బిల్డరు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. రేపు పొద్దుగా రియల్ ఎస్టేట్ గురించి నాకు తెలిసినట్టు మీకు ఎవరో తెలుసు సార్? నేను అదే చెప్తున్నా సార్, నాకు తెలిసినంత ఏం తెలియదు అంటే సెటిల్మెంట్ తెలుసు సార్ ఆయనకు రియల్ ఎస్టేట్ తెలియదు సార్. అదే కదా మన బాధ అంతా. రైట్. విఠల్ గారు, ఓవరాల్గా అసెంబ్లీ మీద మీరేమంటారు?
సార్ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పైన 30% పార్ట్నర్షిప్ అనేది ఒక ఆరోపణ ఉంది. ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అది కాదన్న మీ కర్ణాటక ప్రభుత్వం మీద అన్న ఇప్పుడు అదే ఫ్లెక్సీలు కట్టింది కర్ణాటక అన్న, మీ దగ్గర మీరు మర్చిపోయి చెప్తారు 40% అక్కడ, ఇంకా వీళ్ళు 30కు ఉన్నారు, మీరు 40 అని చెప్పేసి ఫ్లెక్సీలు కట్టారు. మీకు కర్ణాటక తీసుకొచ్చి వీడే చెప్తాను నువ్వు. అక్కడ 30% తెలంగాణ లక్ష కోట్లు చేసి నిన్న ఉంది సార్. కాగు చెప్పింది కదా, కాగు ఏం చెప్పింది? 1,20,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెట్టి 18,000 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కాళేశ్వరం బిల్ అని చెప్పి కాగే చెప్పింది. చెప్పింది కరెక్ట్. ఎందుకు సార్ అన్ని మేము మీరు చేసిన పాపాలని కేఆర్ఎస్ పార్టీ చేసి మమ్మల్ని రైట్, ఒక్క నిమిషం ఆగండి. విఠల్ గారు మాట్లాడుతున్నారు. ఢిల్లీకి కప్పం కట్టాలి. అందుకే 40% 10% కడితే ఇక్కడ 20% వసూలు చేస్తారు, 30% వసూలు చేసి ఢిల్లీకి కడతారు. ఇవాళ ఓవరాల్ గా ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడితే తెలంగాణ భవిష్యత్తులో శ్రీలంక అయితే ఒక భయంగా ఉంది. వాళ్ళు 10 మీరు కూడా ఇదే మాట్లాడారు. బీజేపీ టీడీపీ అలయన్స్ కదా సార్. అరే భారతదేశం నుండి శ్రీలంక అవుతుందని ఎట్లా అంటావా నువ్వు బీజేపీ అని? అరే ఏం మాట్లాడుతున్నావు అన్న? చంద్రబాబు నాయుడు డైలాగ్ తీసుకొచ్చి జీడేందుకు చెప్తున్నావు? 30 లక్షల లే కాదన్నా, మొన్న బడ్జెట్ లో 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని పెట్టారు కదా. 50 లక్షల కోట్ల 15 లక్షల కోట్ల రూపాయలు అప్పే తీసుకొచ్చారు కదా. 100 లక్షల కోట్ల అప్పు చేసిన కేంద్ర ప్రభుత్వం 150 లక్షల కోట్ల అప్పు చేసింది కేంద్రం. ఎట్లా సార్ ఈ నరేంద్ర మోడీ గారు మీరు వచ్చిన జీడీపీ తగ్గిపోయింది. 7.8 ఉన్న జీడీపీ 6.3 సార్ ఇలా. ఎట్లా డాలర్ ఎంత పెరిగింది? ఉస్తే అయిందా లేకపోతే అయిందా? అట్లా కాదు విఠల్ గారు, మీరు శ్రీలంక అంటాం పద్ధతి కాదు. మీరు కూడా చంద్రబాబు గారి శిష్యులాగా మాట్లాడొద్దు. కోటి లక్షల 100 లక్షల కోట్ల 150 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్తే మరి భారతదేశం మొత్తం శ్రీలంక అవ్వాలి కదా. మీరు చెప్పింది డాలర్ వాల్యూ 60 రూపాయలు ఉన్నది 87 రూపాయలకు వచ్చింది సార్. 87 రూపాయలు 87 రూపాయలు మీరు వచ్చిన తర్వాత 62 రూపాయలు ఉండే మన్మోహన్ గారు ఉన్నప్పుడు. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఖర్చు పెడితే డబ్బులు ఎక్కడ? భారతీయ జనతా పార్టీ దేశాన్ని నిండా ముంచి సార్. లక్ష కోట్లు మాఫీ చేశారు. పెద్ద పెద్ద చర్చ చేస్తాం మేము. రండి అసెంబ్లీకి వస్తే చర్చ చేస్తాం. రండి సార్, అప్ల మీద చర్చ చేద్దాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చర్చ చేద్దాం సార్. ఎందుకు ఇవన్నీ బయట కరప్షన్ మీద 30% అని అంటారేంటి కౌశిక్ గారు? 30% బయట పెట్టండి సార్. అరే కాంట్రాక్టర్ సెక్రటరీ ధర్నా చేస్తున్నారు 20%. లేదు నేను అన్నా కదా, ఎవరన్నా ఒకరు లైన్ లో తీసుకోండి సార్. కాంట్రాక్టర్ ఇప్పుడే లైన్ లో తీసుకోండి సార్. ఎవరన్నా ఒకరు ఖాళీగా వస్తారు సార్ లైన్ లో, ఆయనతో మాట్లాడిద్దాం సార్. డైరెక్ట్ చెప్పిండు మీ ముఖ్యమంత్రి గారు, నేను ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క తప్పు చేయమంటారు 4 తప్పులు చేస్తున్నారని చెప్పిండు. అర్థం ఉందా? మొత్తం పాపాల మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఐఏఎస్ ఆఫీసర్ ఒక్క తప్పు చేయమంటే 4 తప్పులు చేస్తున్నారు, కుర్చుకుందని కాంగ్రెస్ వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్క సమస్య పరిష్కరిస్తా ఉన్నా సార్ తెలంగాణలో. సార్ ఐటీ ఎక్స్పర్ట్ చెక్ చేసుకుందామా? కేటీఆర్ గారు ఐటీకి నేనే పునాది అంటాడు. ఐటీ ఎక్స్పర్ట్ వాళ్ళు ఆయన 20% తగ్గింది సార్. కాంగ్రెస్ ప్రభుత్వం 16% ఏంటంటే అన్ని అబద్ధాలు. బాగా చేయండి, బాగా చేసి మంచి పేరు రాష్ట్రానికి సంతోషమే కదా. తెలంగాణను దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం సార్. గుడ్